హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య ఏపీ కానిస్టేబుల్‌లో మనం ప్రభంజనం సృష్టించాం. ఆ తర్వాతకి త్వరలో ఏపీ డీఎస్సీ గాని, తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న యొక్క విద్యార్థులకి ఎగ్జామినర్ ఏం కావాలి, ఏం ఎక్స్‌పెక్ట్ చేసి మనం వీడియోస్ చెప్పామో అవే మన కానిస్టేబుల్‌లో అవే రావడం జరిగింది. రేపు డీఎస్సీ కూడా అంతే ఉంటది. తెలంగాణలో వివిధ పోటీ పరీక్షలు కూడా అలానే ఉంటది. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ప్రధానంగా చూడండి సార్, ఈ క్రింది వాళ్ళలో చెస్ క్రీడతో సరైన వాటిని గుర్తించండి. ఏందండి ఇక్కడ 86వ చెస్ గ్రాండ్ మాస్టర్ శ్రీహరి ఎల్లారా శ్రీహరి ఎల్లారా, బెనిఫిట్ క్లాసిక్ చెస్ టైటిల్ విజేత ప్రజ్ఞానంద్ రమేష్ కుమారా, డి గుగేష్ ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత 2024కి 2025కి చెస్ ఒలింపియాడ్లో భారత్కి 2 స్వర్ణాలు వచ్చినాయి. ఏంటంటే ఆన్సర్ ఇక్కడ అన్నీ సరైనవే. రేపు చెస్ నుండి గ్యారంటీగా పోటీ పరీక్షలు మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది ఈ ఏరియా నుండి. మరొకటి చూడండి, ఈ కింది వాళ్ళలో ఫుట్బాల్ క్రీడతో సరైనది ఏది? ఏంటంటే ఇక్కడ ఫుట్బాల్ క్రీడతో అంటే సరైనది కానిది ఇక్కడ అంటే సరైనది కానిది ఇక్కడ కాదు. ఏందని చూడండి, 2026కు 23వ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇది అమెరికా, మెక్సికో, కెనడాలో నిర్వహిస్తారా? 2027కు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ బ్రెజిల్లో జరుగుతుందా? 2035కు ఉమెన్స్ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఇంగ్లాండ్లో జరుగుతుందా? సంతోష్ ఫుట్బాల్ టైటిల్ విజేత వెస్ట్ బెంగాలా? డ్యూరాండ్ ఫుట్బాల్ టైటిల్ విజేత సౌత్ ఇండియా టీం. ఇందులో తప్పేందండి? రాంగ్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క ఈవెంట్ నుండి ఒక అంశాన్ని రేపు ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. ఆన్సర్ ఏంటండి? 2026కి 23వ వరల్డ్ కప్ ఫుట్బాల్ ఎక్కడ జరుగుతుంది? ఫుట్బాల్ ఇది అమెరికా, మెక్సికో, కెనడాలో జరుగుతుంది. ఓకే అండి, ఇక్కడ అన్నీ సరైనవే, ఈ తప్ప. ఇలాంటి అంశాలే రేపు పోటీ పరీక్షలు అడతాడు. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా, నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుంచి నిలబడగలగాలి. మరొకటి చూడండి సార్, క్రికెట్ నుండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ కింది వాళ్ళు క్రికెట్తో సరికానిది ఏది? ఏందండి ఇక్కడ? వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో రాణిస్తున్న బీఆర్ ప్లేయర్ అండి. నిజమేనండి, ఈ మధ్య ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున 2 సెంచరీలు చేసిన ప్లేయర్ అండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అవునండి, ఇద్దరు టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పారు. రోహిత్ శర్మ 67 టెస్టులు, విరాట్ కోహ్లీ 123 టెస్టులు ఆడారు. ఈ మధ్య ముంబైలో వాంఖేడా స్టేడియానికి ఒక స్టాండ్కి రోహిత్ శర్మ పేరు పెట్టారు. 2025 ఐసీసీ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఇండియా 3వసారి విజేత అండి. రైటే. పాలి ఉమీగర్ యొక్క అవార్డు గ్రహీత క్రికెట్లో ప్రధానమైన అవార్డు ఇది జస్ప్రీత్ బుమ్రాకి ఇచ్చారు. ఓకే అండి, కపిల్ దేవ్ రాంగు. మరి సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ ఎవరికి వచ్చింది? ఇక్కడ సచిన్ టెండూల్కర్కి ఇక్కడ ఈ అవార్డు రావడం జరిగింది. ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా క్యాచ్ చేయాలి. 40 పైగా క్వశ్చన్లే డైరెక్ట్ బిట్లే మన వీడియోస్ నుంచి దాదాపు ఏపీ కానిస్టేబుల్లో 30 పైగా అయితే 40 పైగా ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ నుంచే అడిగాడు. ఎనీ పోటీ పరీక్షల్లో చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఇక్కడ. ఒకే నేషనల్ గేమ్స్ నుంచి గ్యారంటీగా అడిగే అవకాశం ఏందండి? 2027 షిలాంగ్లో 39 జాతీయ క్రీడలు. నిజమే అండి, పాట్నాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అయిపోయిందండి. 38వ జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్ కంప్లీట్ అయిందండి. భారత ఆర్చరీ జట్టుకి మొత్తం 7 పథకాలు ఇక్కడ రావడం జరిగింది. 2 స్వర్ణాలు, 1 సిల్వర్ మెడల్, ఒకే 4 కాంస్యాలు. 7 అండి. వందన కటారియాకి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు రాలే. ఈ మధ్య హాకీ నుండి రిటైర్మెంటు ప్రకటించుకున్న యొక్క క్రీడాకారిణి. ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్ ఎగ్జామినరు ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా ఈజీగా మీరు క్యాచ్ చేయండి సార్. మరొకటి చూడండి సార్,
2025 మే 18 నాడు పిఎస్ఎల్వి C61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్న సమయంలో విఫలమైందంటే సార్ ఆదిత్య L1 పిఎస్ఎల్వి C57 రాకెట్ ద్వారా 2023లో పంపించారు సూర్యుడి మీద వాతావరణం అధ్యయనం కోసం. టార్గెట్ ఈ మధ్య డాకింగ్ నేషన్లో ఉపగ్రహం నిసార్ ఇండియా అండ్ ఇస్రో నాసా ఉమ్మడిగా నిర్మించిన శాటిలైట్ త్వరలో స్పేస్లోకి పంపించబోతున్నారు. కానీ ఇక్కడ ఏందండి, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 విఫలమైంది సార్. భారత సరిహద్దుల్లో నిఘా సమాచారాన్ని సేకరణ కోసం విఫలమైన రాకెట్ అంటే ఇదే సార్. ఇది మరొకటి చూడండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అడిగాడు సార్ ఇక్కడ తెలంగాణ యొక్క ఏపీ కానిస్టేబుల్లో అడిగిన పాయింట్లు కూడా ఉన్నాయి సార్. ఈ కింది వానిలో తప్పును గుర్తించండి. ఏంటండి, చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన పాయింట్కు శివశక్తి రైటే, చంద్రయాన్ 2 ల్యాండ్ అయిన పాయింట్కు తీరంగం రైటే. సునీత విలియమ్స్ మార్చి 3వ తేదీ నాడు ఈమెతో పాటు 3 అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చారు టోటల్. ఈ బిట్టు మన యొక్క ఎగ్జామ్లో అడిగిండు. జాన్ క్లే, ఇక్కడ సునీత విలియమ్స్, ఆయన విల్మ్ బూచర్. శుభం శుక్లా అంతరిక్షంలోకి వెళ్ళనున్న 2వ భారతీయుడు. ఈ ప్రశ్న కూడా అడిగిన సంఘటన సార్. మన యొక్క అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యొక్క వ్యక్తి ఆర్యభట్ట మే 19, 1975లో రష్యా సహకారంతో బైకనూరు స్పేస్ సెంటర్ను పంపించారు. ఇందులో రాంగ్ ఏది లేదు, అన్నీ రైటే ఉన్నాయి. ఈ 5 పాయింట్లలో ఏదో ఒక పాయింట్ మీద మనకి ఫోకస్ చేస్తున్నాడు. ఈ 2 పాయింట్లు మొన్న ఏపీ యొక్క డిఏ కానిస్టేబుల్ వాళ్ళకి ఆడిన బిట్ సార్. టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినర్ ఇక్కడ ఏమి కావాలి, మనం ఏమి అందించాలి, అదే మనం ఇక్కడ అందిస్తున్నాం. మిసైల్ చూడండి సార్. ఈ కింది వానిలో దేశంలో ఎక్కువ దూరంలో ప్రయాణించే యొక్క క్షిపణి ఏందండి, అగ్నిపై 5,000 నుండి 8,000 కిలోమీటర్ల వరకు యొక్క దూరం వరకు వెళ్తుంది. మన్నా సరే, ఇక్కడ ఆకాష్ ఇది 25 నుండి 50 కిలోమీటర్లు. ఈ మధ్య ఆకాశ్ యొక్క మిసైల్స్ మరి ఏ దేశానికి కొనుగోలు కోసం ఒప్పందం జరిగిందంటే ఆర్మేనియా. ఈ స్కాల్ప్ కానీ బ్రహ్మోస్ కానీ S-400 కానీ ఈ 3 మన ఆపరేషన్ సింధూర్లో కీలకమైన యొక్క పాత్ర పోషించిన యొక్క సంఘటన సార్. మరొకటి చూడండి సార్, ఇక్కడ గ్యారంటీ అడుగుతాడు. ఈ కింది వానిలో తప్పును గుర్తించండి. రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి కొనుగోలా? అవునండి, తొలిసారిగా 36 వచ్చినాయి, తర్వాత 26 కొనుగోలు చేయబోతున్నాం. భారత్ నుండి ఆర్మేనియా ఆకాశ క్షిపణి కొనుగోలు కోసం అవునండి రీసెంట్లీ అగ్రిమెంట్ చేసుకుంది. ఇండోనేషియా బ్రహ్మోస్ క్షిపణి ఇక్కడ కొనుగోలు కోసం రీసెంట్లీ ఒప్పందం చేసుకుంది. మొసాదు అనేది ఇజ్రాయెల్ యొక్క రక్షణ సంస్థ రైట్ అండి. అబ్దుల్లా అంటే సార్ ఇక్కడ అబ్దుల్ కాదండి, అబ్దల్లీ అనే యొక్క మిసైల్ ఇది ఎవరికి సంబంధించిందంటే పాకిస్తాన్కి ఇక్కడ సంబంధించిన యొక్క మిసైల్ అండి. మరొకటి చూడండి సార్, 2025 ఏప్రిల్ 22 నాడు పహల్గాం ఉగ్రవాదుల దాడితో సరికానిది ఇది ఏందండి, ఈ అమెరికా ఉపాధ్యక్షుడు ఆ మూమెంట్లో భారత పర్యటనలో ఉన్నారు రైటే అండి. మోడీ ఆ మూమెంట్లో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు రైటే అండి. టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల దాడిలో 26 మంది చనిపోయారు రైటే అండి. పాల్గాం పక్కనే ఇక్కడ వాళ్ళు బైసారానికి వెళ్ళి పాల్గాం తిరిగి వస్తుంటారు. అంటే ఇండియా స్విట్జర్లాండ్ బైసారాన్ని పిలుస్తున్నాం, కానీ ఆ సమయంలో రాష్ట్రపతి స్లోవేకియా దేశంలో లేదు, ఇండియాలో ఉంది. ఏప్రిల్ 9-10 తేదీల్లో ఆమె స్లోవేకియా పర్యటనలో ఉంది. కానీ ఆన్సర్ ఏంది ఇక్కడ డి రాంగ్ ఉంది, అన్నీ కూడా ఇక్కడ సరైనవే. మరొకటి చూడండి సార్, ఆపరేషన్ సింధూర్ను మే 7న ప్రారంభించారు. దీనితో సరికానిది ఏందండి, సోఫియా ఖురేషి
వ్యోమిక సింగ్ నాయకత్వం వహించారు. రైట్ అండి. 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి. రైట్ అండి. ఆపరేషన్కి మద్దతు ప్రకటించిన తొలి దేశం ఇజ్రాయెల్ అండి. ఆపరేషన్ సింధూర్కి తటస్థ అంటే ఇక్కడ మన ప్రధానంగా తటస్థంగా ఉన్న దేశం అంటే రాంగ్ అండి. రష్యా మనకి అనుకూలమే ఉంది ఇక్కడ. కానీ ఈ ఆపరేషన్ వ్యతిరేకంగా పనిచేసిన దేశాలంటే టర్కీ, అజర్బైజాన్, నెదర్లాండ్. మన యాప్లో ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియం ఇక్కడ PDF రూపంలో మీకు అందిస్తున్నాం. మన వీడియోస్ కూడా ఉన్నాయి. టోటల్ స్టాక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది. యాప్ను మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎన్ఎఫ్ఆర్ ఎవ్రీ డే యొక్క అంశాలు కూడా మీకు యాప్లో వస్తుంటాయి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా టోటల్ ఎన్ఎఫ్ అయ్యే విధంగా మన క్లాసెస్ ఇక్కడ నుంచి ఉంటాయి సార్. ఓకే, మరొకటి చూడండి సార్. ఈ క్రింది వారిలో తప్పును గుర్తించండి. ఏంటండి? రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలు ఇస్తాంబుల్లో మే 16న నిర్వహించారు. అవునండి, నిర్వహించారు. ఇజ్రాయిల్ పాలస్తీనా చర్చలు వాషింగ్టన్లో నిర్వహించారు. ఇది రాంగ్ అండి. గాజా ఇజ్రాయెల్ దాడిలో పూర్తిగా నష్టపోయింది. రైట్ అండి. మయన్మార్ భూకంప బాధితులకు ఆపరేషన్ బ్రహ్మ పేరుతో ఇండియా సాయం చేసింది. అవునండి. ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. కానీ ఏ తప్పే ఉంది ఇక్కడ? బి తప్పు ఉంది. వీటిపైన ఇలాంటి అంశాలపైనే రేపు ఫోకస్ చేయొచ్చు. ఎంత చదివింది ఇక్కడ ముఖ్యంగా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఒక విన్నర్గా ఇక్కడ నుంచి ఉండాలి సార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఈ క్రింది వన్లో సరికానిది ఏది? ఏంటండి? 1972లో సిమ్లా ఒప్పందం. ఇండియా ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ యొక్క అధినేత జూకర్ ఆలీ భుట్టో. ఇండియా పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం 1960 అండి. అవునండి. ఇక్కడ ఇండియా ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధినేత ఆయూబ్ ఖాన్ మధ్య. బంగ్లాదేశ్ తాత్కాలిక సరికడ మరి ఏందండి? ఇక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ రిజైన్ చేసిందా? చేయలేదండి. రాంగ్ అండి. డిసెంబర్ 31 నాడు వుహాన్ సిటీలో ఏందండి? ఇక్కడ కోవిడ్ కేసు ఇక్కడ నమోదైంది. ప్రపంచంలో తొలి కోవిడ్ కేసు 2019 డిసెంబర్ 31 నాడు చైనాలో నమోదైందండి. ఓకే, మరొక ప్రశ్న చూడండి సార్. ఈ క్రింది వారిలో నరేంద్ర మోడీతో సరికానిది ఏది? ఏందండి? ఓకే, మే 2న విజింజం ఓడరేవును కేరళలోన జాతికి అంకితం చేశారా? రైట్ అండి. శ్రీలంక నుండి మిత్ర విభూషణ్ అవార్డు మోడీకి వచ్చింది. మారిషస్ యొక్క అత్యున్నతమైన అవార్డు కూడా మోడీకి వచ్చింది. రైట్ అండి. ఏప్రిల్ 6న పంబాన్ వర్టికల్ రైల్వే వంతెనను ప్రారంభించారు. రైట్ అండి. మే 2న అమరావతిలో 75 మౌలిక ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఓకే అండి. అనకాపల్లిలో పుడిమడకలో ఇక్కడ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. అన్నీ కూడా రైట్ అండి. ఇందులో రాంగ్ లేదు. ఓకే, మరిన్ని అంశాల ద్వారా మరో క్లాస్కి వద్దాం. మన యాప్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. మన క్లాసెస్ ఎప్పటికప్పటికి వినండి. టోటల్ ఎన్ఎఫ్ ఎగ్జామ్ ఏం అడుగుతుండో, ఏం అందించాలో మీకు అదే కూడా మీకు అందిస్తున్నామండి. టోటల్ ఎన్ఎఫ్. ఓకే, మరో క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.